Praise the Lord. Hallelujah. గత వారం శనివారం శనివారం ఏమొచ్చింది మర్చిపోయారా? ఆగస్టు 15 వచ్చింది. ఇప్పుడు ఏ లెక్కలు వేసుకోవాలి? ఏ లెక్కలు వేసుకున్నా గత వారం తీసేసి అంతకుముందు వారం ఎవరు చెప్పారో గుర్తు చేసుకొని వాక్యాన్ని బోధిస్తున్నాం. వీటిలో ఏ తారతమ్యం లేదు, ఏ భేదాలు లేదు, ఏ స్వార్థం లేదు. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో దేవుని మాటలు మాత్రమే ఆలకిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హుషారుగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో కూడిన మన జీవితాలను బట్టి మాట మాత్రం దేవుని సన్నిధిలో ఆలకించగలిగితే ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని గమనించండి. సత్యము మాత్రమే గ్రహించండి. చెప్పాను, ఎప్పుడో చదువుతూ ఉన్నా, ఒక మాట చెబుతూ ఉంటా, నేలకు తడబడి కానీ లేక ఏదో ఒక రీతిలో కానీ ఒక మాట తప్పిపోద్ది. 10,000 మాటలు ఒకరు తప్పిపోయింది. యేసుక్రీస్తు మాదిరిగా యేసుక్రీస్తు మనలో లోపాలు చూసినట్లుగా మనం చూసుకుంటే కాదు, కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతానో ఆ మాటలను శ్రద్ధగా ఆలకిస్తే మంచిది, మీకు క్షేమం. ఆమేన్. హల్లెలూయా. నేనే పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చినోడు కాదు, మీరు కూడా పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చిన వాళ్ళు కాదు. లేఖనాలు చూస్తే యాకోబు రాసిన పత్రికలో చివరి వచనాల్లో అంటాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అన్నాడు. ఎందుకు? విశ్వాసి అనవచ్చుగా, లేక దేవుడు అనవచ్చుగా, దైవజనుడు అనవచ్చుగా, లేక ప్రవక్త అనవచ్చుగా. ఇవన్నీ ఎందుకు అనలా? మనుషుడే. కనుక మన జీవితాలలో కొన్ని విషయాలను గమనిద్దాం. ఆత్మ సంబంధంగా మన జీవితాలను కట్టుకుంటే మనకి మేలు, మనకి క్షేమం. నేనైతే 100లో 80% బాగానే చదువుతున్నానని నేను అనుకుంటున్నా. ఆమె హల్లెలూయా. మీరు మార్కులు వేసినా వేయకపోయినా ఈ మార్కులు పనికిరావు. హల్లెలూయా. కొంచెం శ్రద్ధగా ఆలకిస్తే మంచిది, మీకు క్షేమం. సరే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. మీలో సిస్టర్ రోహిణి చదవండి. పోరాటము నీ అవయవములలో పోరాడు నీ భోగక్షణ ఉంది కదా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మీలో పోరాటాలు ఎక్కడ జరుగుతున్నాయి? యుద్ధములు ఎక్కడ కలుగుతున్నాయి? మీ అవయములలో, మీ భోగేచ్ఛలు, మీలో కోరుకుతున్న ఆ భోగ ఏచ్ఛలు, కోరికలు, ఈ కోరికలను బట్టే కదా యుద్ధాలు కలుగుతున్నాయి. యుద్ధాలు అంటే లోకంలో యుద్ధాలు కాదు, శరీరంలో యుద్ధాలు. ఆమె హల్లెలూయా. యుద్ధము ఎలాంటిది అంటే, ఇప్పుడు మన శరీరము
ఇది యుద్ధం జరుగుతూ ఉంది. ఎందుకు యుద్ధం అంటే మనిషి యొక్క జీవితంలో 3 ఏలుబడి చేస్తున్న పరిస్థితి. భోగేచ్ఛలు, ఈ కోరికలను బట్టి మనిషి ఏం చేయబడుతున్నాడంటే వారి వారి స్థితులను బట్టి వారికి యుద్ధము కలుగుతున్న పరిస్థితి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం కాని చదువుకుంటే అక్కడ అంటున్నాడు, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనా వీటిని ప్రేమించిన ఎడలా, చదవండి, లోకమును ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక తర్వాత కూడా మెయిన్ అది, ఇప్పుడు లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో యుద్ధాలు ఎందుకు కలుగుతున్నాయి? మీలో యుద్ధములు, పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? మీలో భోగేచ్ఛలను బట్టే కదా. మీకు కలిగిన ఆ భోగేచ్ఛలను బట్టి, మీలో కలుగుతున్న ఆ కోరికలను బట్టి ఈ పరిస్థితి వస్తుంది కదా. అయితే ఈ లోకంలో మనిషి యొక్క జీవితంలో ఏ స్థితిని బట్టి ఈ శరీరంలో ఏలుబడి చేస్తున్నవి ఏమిటి అంటే, ఈ లోకమును దేవుడు ప్రేమించొద్దు అంటున్నాడు. లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు. లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. 1 శరీరం, 2 నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, 3 జీవపు డంబం. మనిషి యొక్క జీవితంలో వీటి ద్వారానే యుద్ధం జరుగుతుంది. వీటి ద్వారానే మనిషి యొక్క స్థితిని బట్టి వారి వారి జీవితాలలో యుద్ధాలు కలగటానికి కారణము కూడా ఇవే. ఎందుకంటే ఇవి భోగేచ్ఛలు, కోరికలు అంటున్నాడు. శరీరాశ, శరీరం ఏం చేస్తుంది? మనిషి యొక్క స్థితిని బట్టి, అది మనిషికి కనబడుతున్న స్థితిని బట్టి ఆలోచిస్తూ దాన్ని చూడగానే దాన్ని ఆస్వాదించుకోవాలని, దాన్ని దగ్గర తీసుకోవాలని, దాన్ని తీసుకోవాలని, దాన్ని అనుభవించాలని, ఇలా కోరిక కలుగుతున్న స్థితి ఈ శరీరం. శరీరం ఏం చేస్తుంది అంటే చూడడానికి ఈ విధమైన స్థితిలో కోరికను లేపుతుంది. 2 నేత్రం, ఇదేం చేస్తుందంటే చూడడానికి అందంగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ అందాన్ని చూసి మనిషి ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడున్న పరిస్థితులు కూడా అంతే ఉన్నాయి. మరి నిర్ణయించుకునే కదా వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత కూడా మళ్ళా ఇంకా చూపేంది, ఇంకా మళ్ళీ ఇంకా వేరే ఇతర లోకంలో చూపేందుకు, ఆ విధమైన స్థితిలో చూపేందుకు. ఇప్పుడు ఆ విధమైన స్థితిలో చూసుకునే కదా నువ్వు ఈ విధమైన స్థితిలో వివాహం చేసుకున్నది. కానీ ఇప్పుడు మరలా ఒక్కొక్క ఆశతో, ఆ నేత్రముతో చూసిన దాన్ని బట్టి ఇప్పుడు చూపుకి అందంగా కనపడుతుంటే తీసుకొని మళ్ళా ఏం చేస్తుందంటే చేసుకున్న వారిని కూడా హతం చేస్తున్న పరిస్థితి. అవునా కాదా? లోకంలో జరుగుతున్న పరిస్థితులే కదా ఇది. ఇక్కడ నేత్రాశ, మీకు ఎప్పుడు చెప్పినా ఇదే మాట గుర్తొచ్చిద్దాం. మరి సరే, అయితే 1 దావీదు గారు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే
యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్ళాల. ఈ పరిస్థితిలో ఏం చేయబడ్డదంటే, తాను ఒక మెద్దె మీద, ఆ యొక్క డాబా మీద అతడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. ఇప్పుడు కాండ్రాని దృశ్యాన్ని చూశాడు. ఇప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ఏం చేయబడిందంటే, ఆశ, శరీరాశ. ఇప్పుడు తన జీవితంలో ఏం చేయబడ్డాడంటే, చూపులకు అందంగా కనపడుతున్న స్థితిలో ఉండొచ్చు. ఇప్పుడు నేత్రాశ, దానిని అనుభవించాలి. ఇప్పుడు చూపునకు అందంగా కనబడుతుంది. ఇప్పుడు ఆదాము హవ్వల యొక్క పరిస్థితి కూడా అదే కదా కనున్నది. వెళ్ళింది ముందు కోరిక, శరీర ఆలోచనతో నడిపించబడ్డారు. ఇప్పుడు చూడగా నేత్రాశ, దాన్ని చూడగానే అందంగా కనబడింది. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది? వాళ్ళు అనుకుంటున్నారు దేవతల వల్లే, దేవుళ్ళ వల్లే, జీవపు డంబం, మేమే గొప్పవారు, మాకంటే ఉన్నతమైన వారు ఎవరు లేరు అని. ఇప్పుడు ఏం కలిగింది? అతిశయిస్తున్న పరిస్థితి. ఇప్పుడు దేనికిది? మనిషి యొక్క జీవితంలో మూడే విషయాలు మనిషి పడిపోవడానికి కారణం ఇదే. మనిషి యొక్క జీవితంలో భోగేశ్వరు ఇవే. వీటి ద్వారానే యుద్ధం కలుగుతుంది. ఇప్పుడు యుద్ధం ఎక్కడ ఉందంటే, వీటి విషయంలో యుద్ధం ఉంది. మరి మన జీవితాలలో వీటిలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, మనలో మనకి యుద్ధం కలుగుతుంది. 2, ఇంటిలో యుద్ధం కలుగుతుంది. 3, సంఘంలో యుద్ధం కలుగుతుంది. 4, దేవునితో యుద్ధం కలుగుతుంది. దేవునికి శత్రువుగా మార్చబడుతున్న స్థితి వస్తుంది. ఒకటి, తనలో తాను యుద్ధము కలిగే పరిస్థితిని తీసుకొచ్చుకుంటున్నాడు. అలాగే 2, తన ఇంటిలో యుద్ధము కలిగే పరిస్థితి ఉంటుంది. 3, సంఘములో యుద్ధము కలిగే స్థితిని వస్తుంది. 4, దేవునితోనే యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనలో మనకు జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్న స్థితి ఇదే కదా. ఇప్పుడు తెలుసుకున్నది ఇదే కదా. మనలో మన జీవితాలలో ఎక్కడికున్న స్థితిని బట్టి ఇక్కడ ఏ పరిస్థితులు ఉన్నదంటే, ఏ స్థితిని నడిపించబడుతుందంటే, ఇవి లోకములో మనిషి యొక్క జీవితంలో ఏం చేస్తున్నాయి? పతనానికి తీసుకెళ్తున్నాయి. భోగేచ్ఛలో తనలో తన జీవితంలో కలిగిస్తున్న పరిస్థితి ఈ భోగేచ్ఛలే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి మనిషి జీవితంలో అతనికి యుద్ధము కలిగే పరిస్థితిని తీసుకొస్తుంది. 2, తన ఇంటిలో యుద్ధము కలిగే పరిస్థితి. ఎందుకు యుద్ధం? నా మాట ఏనాడు, నా ప్రాణ ప్రకారమే జీవించాలి. నా మాటకి చెవి అగ్గపోతే పరిస్థితి వేరుగా ఉంటుంది అని చెప్పి పరిస్థితి ఇప్పుడు ఎక్కడికి పోతుంది? యుద్ధము కలిగే పరిస్థితిని తీసుకొస్తుంది. ఇక్కడే మీకు విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇంటిలో యుద్ధం ఎవరికి కలిగింది? ఇంకెవరు వద్దు, ఇంక దావీదే చూసుకుందాం. దావీదు యొక్క ఇంటిలో జ్ఞాపకం చేసుకుంటే, ఇతను చేసిన అవిధేయత తన కుటుంబం మీద పరిస్థితిని కలగజేస్తుంది. 2వ సమయాల గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. వచనాలు అయితే గుర్తులేదు కానీ తర్వాత చూసుకోండి. అక్కడ అంటూ మాట ఏమంటాడంటే, నీవు జీవితంలో నీ స్థితిని బట్టి నీకు కావాలంటే నేను ఇంకా రాజుల యొక్క కుమార్తెలు ఇచ్చేవాడిని కదా,
ఇది చాలదనుకుంటే ఇప్పుడు ఎందుకు నీకు ఆ విధమైన స్థితిలో ఆ యొక్క పనివాడిగా ఉన్న నీ దాసి యొక్క ఉరియా యొక్క భార్యను, ఆ వ్యక్తిని నువ్వు ఎందుకు ఉంచుకున్నావు అనే పరిస్థితి నుంచి మాట్లాడుతూ నాతాను ప్రవక్త ద్వారా ఆ దావీదుకు తెలియజేస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ ఇంటిలో సదాకాలం యుద్ధం కలుగుతుంది అంటున్నాడు. ఎందుకు కలుగుతుంది యుద్ధం? ఎందుకు కలిగే పరిస్థితి వస్తుంది? ఒకటి, నీ ద్వారానే నీకు కలుగుతుంది. 2, నీ ద్వారానే నీ ఇంటిలో జరుగుతుంది. 3, నీ ద్వారానే సంఘంలో జరుగుతుంది. 4, నీ ద్వారానే దేవునితో యుద్ధం జరిగే పరిస్థితి వస్తుంది. చూడండి, ఇక్కడ ఏ పరిస్థితికి వచ్చింది? ఈ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాట, నీ ఇంటి వారందరికీ సదాకాలం యుద్ధం కలుగుతుంది అంటున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు? ఏ పరిస్థితికి వచ్చారు జ్ఞాపకం చేసుకుంటే, ఒకడు తన యొక్క కుమారుడే తన కుమార్తెని పాడు చేసిన పరిస్థితి. 2, తన కుమారుడే తన కుమార్తెని చంపిన పరిస్థితి. 3, తన కుమారుడే తన యొక్క రాజ్యాన్ని దాన్ని తీసుకోవాలని ఆలోచన చేత తనతో ఏ విధమైన స్థితిలో దొరుకుతాడని ఒక పన్నాగం పడుకున్న పరిస్థితి. ఇంకా అక్కడ అంటాడు, నువ్వు చేసింది ఇలాగే, నువ్వు చేసింది నీవు లోపల నువ్వు దాచిపడినట్లుగా చేశావు, కానీ బహిరంగంగా చేస్తారని చెప్పి మాట కూడా అంటాడు. ఇక్కడ అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, మనలో మనకి యుద్ధం కలుగుతుంది. 2, ఇంటిలో యుద్ధం జరుగుతుంది. ఎందుకు ఇది? అది నీ ద్వారానే జరుగుతున్న పరిస్థితి. అది నీ ద్వారానే జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు నీవు ఇంకోటి 3, నీ జీవితంలో ఏం చేయబడాలంటే సంఘంలో యుద్ధం ఎందుకు కలుగుతుంది? నేనే గొప్పవాడిగా ఉండాలి, నేనే అన్నిటికీ నేనే అనే మాట ఉంటుంది చూడు. ఈ మాట స్థితిని బట్టే మనిషి ఏ విధమైన స్థితికి తీసుకెళ్తున్నాడంటే, సంఘములో ఈ భేదాలు తీసుకొస్తున్న పరిస్థితి, సంఘములో గొడవలు తీసుకొస్తున్న పరిస్థితి. ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే, ఒకరినొకరు ఏం చేస్తారంటే, ఏదో ఒకటి చేయాలని చెప్పి మనిషి ఏం చేస్తున్నారంటే, ఒక తప్పు లేకపోయినా ఆ తప్పును తీసుకొచ్చి ఈ తప్పును రుద్దుతూ, ఒకరి పట్ల ఒకరు ఏ విధమైన స్థితిలో విరోధ భావాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, సంఘంలోనికి యుద్ధాన్ని తీసుకొస్తున్న పరిస్థితి. చూడండి, ఒకటి, తనలో తాను యుద్ధం చేసుకుంటున్న పరిస్థితి. 2, తన ఇంటిలో యుద్ధం చేసుకుంటున్న పరిస్థితి. 3, సంఘములో యుద్ధము చేస్తున్న పరిస్థితి. మరి 4, దేవుడు అంటున్నాడు, యుద్ధం శత్రువుతోనేగా యుద్ధం చేసేది, శత్రువుతోనేగా యుద్ధం చేసే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు మన శత్రువు అంటున్నాడు. ఎందుకు శత్రువు అంటున్నాడు? లోకం స్నేహం, దేవునికి వైర్యం. ఈ లోక స్నేహం దేవునికి వైర్యం అని చెబుతాం. అంటే ఇప్పుడు ఈ లోకంతో మనం స్నేహం చేస్తే దేవునికి శత్రువుగా మార్చబడుతున్నాం. ఇప్పుడు శత్రువుగా మార్చబడితే ఏ పరిస్థితి వస్తుంది? దేవునితో యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది. చూడండి, ఒకటి, మనలో మనం యుద్ధం చేసుకుంటున్నాం. 2, ఇంటిలో యుద్ధం జరుగుతుంది. 3, సంఘంలో యుద్ధం జరుగుతుంది. 4, దేవునితో యుద్ధం చేసే పరిస్థితి. మరి ఈ పరిస్థితుల నుంచి విడిపించబడాలంటే, ఈ పరిస్థితిలో మన జీవితాలను దేవుని ఎదుట మన జీవితాలను కట్టబడాలంటే ఇంకెక్కడికి వద్దు. యాకోబు రాసిన పత్రికలోని 4వ అధ్యాయంలోనే మనం చదువుకుందాం.
దేవుని యొక్క మాటలను ఏడవ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఇక్కడ చాలు, ఒక మాట చాలు. ఒకటేం చేయమంటున్నాడు? ఆయనకి లోబడండి అంటున్నాడు. ఇప్పుడు ఆయనకి లోబడగలిగినట్టుంటే మనం ఏం చేస్తాం? మనలో యుద్ధాలను ఆపివేయగలిగినట్లుగా చేస్తుంది అది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన సన్నిధిలో మనం ఏం చేయబడాలంటే ఆయనకి లోబడిన స్థితిలోనికి రావాలి. మనం మన జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాం? లోబడే స్థితిలోనికి వస్తున్నామా? ఆ లోబడే స్థితిలో మన జీవితాలను కాపాడుకుంటూ నడిపించబడుతున్న స్థితి ఉందా? ఆ దేవునికి మన జీవితాలను ఆ విధమైన స్థితిలో విధేయతను చూపించిన వారిగా మన జీవితాలు ఉన్నాయా? దేవునికి లోబడి అంటున్నాడు. దేవునికి లోబడి అంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? మరి ఆయన జీవితాన్ని మనం టాలీ చేసుకుందాం. మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి లోబడి జీవించాడు. ఆమేన్, హల్లెలూయా. తన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే లేఖనాల్లో అంటున్నమాట, దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆ యొక్క వ్యక్తి? దేవునికి లోబడిన స్థితి వచ్చాడు. తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఏ జీవితం, తన జీవితంలో ఉన్న స్థితి. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, యెహోవా అతనిని నలగగొట్టుట యెహోవాకి ఇష్టమైందంట. ఇప్పుడు నలగగొట్టట ఇష్టమైంది అంటే ఇప్పుడు ఆ నలగగొట్టడానికి ఇప్పుడు దేవుడు అక్కడికి వచ్చాడా లేదా? ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు దానికి లోబడి ఉన్నాడు, లోబడి నడిపించబడ్డాడు. కనుకనే ఇప్పుడు ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మనము శరీరంలో ఉన్న ఏడ్చేలను చంపుకోవాలంటే ఇప్పుడు ఒకటి, మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో మనం దేవునికి లోబడేవారుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవది చదవండి. యాకోబు రాసిన పత్రికే 7వ అధ్యాయం నుంచి దేవునికి లోపడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయబడాలి? మొదటి యొక్క స్థానంలో దేవునికి మనం లోబడే స్థితిలోనికి రావాలి. రెండు, మనం ఏం చేయబడాలంటే అపవాదిని ఎదిరించాలి. ఎదిరించాలంటే ఆడ వస్తుంది, దేవుని శక్తిని పొందుకోవాలిగా. ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకోగలిగితేనే శక్తి వస్తుంది. ఆ శక్తిని బట్టి కదా మనం ఎదిరించగలిగిన శక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తిని పొందుకోకుండా దాన్ని మనం ఏ విధమైన స్థితిలో కలిగి ఉంటాం అంటే ఇప్పుడు అపవాదిని ఎదిరించాలి, దేవునికి లోబడి ఇప్పుడు ఆ అపవాదిని ఎదిరించే స్థితిలోనికి రావాలి. కానీ ఏం చేయబడుతుంది? లేఖనాల్లో అంటాడు, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటాడు. మీరు మీ పాపంలోనే చనిపోవాలని ఆలోచించేస్తున్నారు అంటాడు. ఇప్పుడు ఎవరికి లోపడుతున్నట్టు స్థితి? అపవాదికి మన జీవితాలను అప్పగించుకుంటున్న పరిస్థితి అవుతుంది. అపవాది మనల్ని ఏం చేస్తుంది? ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అపవాదిని ఎదిరించండి.
ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి వచ్చి చదువుతుంది. మరి ఏమని చదువుతుంది? అయ్యా, ఈ రాళ్ళను రొట్టెగా చేసుకో, తిను, ఇక్కడ నుంచి దూకు, నీకు మహిమ నేను చూపెడతా. చూడండి ఏ విధమైన స్థితికి వచ్చిందో. దేవుడు వాక్య రీతులను దానికి బోధిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో కూడా కొన్ని అపవాది ఏం చేస్తుందంటే నిన్ను దానిలోకి తీసుకెళ్ళడానికి, దాన్ని రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఆలోచిస్తున్న స్థితిని బట్టి ఇప్పుడు నేను ఏం చేయబడాలంటే ఎదిరించాలంటే నీలో ఏముండాలి? శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలి. ఈ శక్తి లేకుండా పనిచేయదు అది. కొందరంట అపోస్తులైన పౌలు గారు దెయ్యాలను వల్లగొడుతున్నారని చెప్పి ఒక నలుగురు తయారయ్యారంట. తయారై వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఎల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారంట. చూడండి, వాళ్ళు ఎల్లగొట్టే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేసింది తెలుసా? కొంతమందిని లోపరుచుకొని వస్త్రాలని పీకేసిందంట. ఒక్కొక్కరు ఏం చేశారు? పరిగెత్తారండి. కనుక ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే దేవుని యొక్క శక్తిని పొందుకొని అపవాదిని ఎదిరించాలి. రెండు, అక్కడ ఒకటి మన జీవితాలలో ఆయనకు లోబడిన స్థితిలోకి రావాలి. రెండు, మనం అపవాదిని ఎదిరించే శక్తి మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉందని గ్రహించి ఆ పరిశుద్ధ ఆత్మను మనం పొందుకున్న వారమై, ఆ ఆత్మీయత వరము చేత మనం ఎదిరించిన వారమై అలాంటి స్థితిలోనికి రావాలి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వాక్య రీతిలోనే దాన్ని ఎదురేస్తున్నాడు, చదువుతున్నాడు. ఏముంది ఆయనలో? హృదయములో వాక్యం నింపుకున్నారు. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఏం చేయాలి? వాక్య రీతిలోనే బోధించాలి. వాక్య రీతిలోని నీ స్థితిని బట్టి ఎదురు వచ్చే అపవాది క్రియలన్నిటినీ లయపరచాలి. ఆమేన్, హల్లెలూయా. 3:8 వచనం అండి. ఆయన వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోండి, మనస్కులారా మీ హృదయాలను పవిత్రపరచుకోండి. ఇక్కడ అంటున్న మాటను బట్టి 3, మన జీవితాల్లో ఏం కావాలి? శుద్ధపరచుకునే స్థితి కావాలి. శుభ్రపరచుకునే హృదయం మనకు కావాలి. పవిత్రపరచుకునే హృదయం మనకు కావాలి. ఈ పవిత్రమైన హృదయం చేత మన దేవుని సన్నిధిలో నడిపించబడాలి. ఇక్కడ అంటున్న మాటలు బట్టి పాపులారా మీ చేతులు శుభ్రపరచుకోండి, దిమాంస్కులారా మీ హృదయాలను పవిత్రపరచుకోండి. అంటే ఈ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో ఎక్కడుంది? పాపిగా ఉన్నాడు, మనసు ఏమో దిమాంస్కుడిగా నడిపించబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు, 2వ అధ్యాయము 20వ వచనం అనుకుంటాం. ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 1వ అధ్యాయం 21వ వచనం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు.
ఈ రెండింటి మధ్యలో ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. చూడండి, ఆయన అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, నా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. కానీ ఇప్పుడు నా జీవితంలో కొన్ని రెండు మనసులు, ఇప్పుడు రెండింటి మీద నా జీవితం ఏమైపోతుందంటే, వెతుపోవాలో, ఏది కోరుకోవాలో, ఏది కోరుకుందో నాకు తోచట్లేదు. ఈ రెండింటి మధ్యలో ఇరుకునబడి ఉన్నాను అంటున్నాను. ఇక్కడ అంటున్న మాట కూడా, దిమనస్కులారా, మీ స్థితిని బట్టి మీ జీవితాలలో మీ హృదయాలను పవిత్రపరచుకోండి. రెండింటిని బడి మనిషి ఏం చేస్తున్నాడంటే, అపవిత్రమైన పరిస్థితికి వెళుతున్నాడు. పాపులారా, మీ హృదయమును శుద్ధిపరచుకోండి. ఇక్కడ రెండు మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏం కావాలంటున్నాడు? పరిశుద్ధత కావాలంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధతకు నిదర్శనం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వంటి పరిశుద్ధుడు ఎక్కడా లేడని చెబుతుంది. ఆయనంటే ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఒక ఛాలెంజ్గా ఆ యోహాను సువార్తలో అంటాడు అనుకుంటా, నాలో నేరాన్ని మోపగలిగిన వాడు, నాలో ఏదైనా తప్పు, ఏదైనా పాపం చూపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఒక ఛాలెంజ్గా మాట్లాడుతుంది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన పవిత్రుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు మన జీవితాలలో ఏం చేయబడ్డామంటే, పాపులుగా మార్చబడుతున్న స్థితిలో ఉన్నాం. ఈ భోగ్యచ్చలను బట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే, పాపంలో జైలుబడి చేస్తుంది. ఈ పాపంలో మనిషి జీవితం పతనమవుతున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు మనతో మూడో మాట ఏమంటున్నాడంటే, శుద్ధి చేసుకోండి, హృదయాన్ని పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచబడండి అని అంటున్నాడు. ఒకటి, లోబడండి. రెండు, అపవాదిని ఎదిరించండి. మూడు పవిత్రపరచుకోండి, శుద్ధిపరచుకోండి అంటున్నాడు. మరి మన జీవితాల్లో శుద్ధిపరచుకుంటున్నామా? దిమనస్కులై, మనిషి జీవితంలో మనిషి ఈ పరిస్థితిలో ఉంటే ఏమైపోతుందో తెలుసా? ఒక మాట చదువుకుందాం. అక్కడ అనుకుంటే యాకోబు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయం కాడ ఉంటుంది, చదవండి. 5వ వచనం అనుకుంటా. యాకోబు రాసిన పత్రిక 7వ వచనం. అట్టి మనుషుడు దిమనస్కుడై సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకుతుందని తలంచుకోకూడదు అంటున్నాడు. తలంచుకొనరాదు అంటున్నాడు. చాలు. ఇక్కడున్న మాటలు బట్టి అంటే మనిషి జీవితం ఏ చేస్తుందంటే, ఏ పరిస్థితిలో ఉందంటే, రెండు మనసులు దిమనస్కులై. ఇప్పుడు అంటున్నమాట, దిమనస్కులారా, మీరు మీ హృదయములను పవిత్రపరచుకోండి, మీ హృదయములను మీ జీవితంలో శుద్ధిపరచుకోండి. పాపులారా, మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, రెండు మనసులు కలిగి నడిపించబడిన వారికి ఏం దొరుకుతుంది? ఏం దొరకదంట దేవుడి దగ్గర. తనకేమైనా దొరుకుతుందని తాంచుకోకూడదు అంటున్నాడు. ఇప్పుడు మనిషి యొక్క జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉంది? అసలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదట సృష్టించబడిన సృష్టిలో దేవుడు ఏర్పరిచిన దానిలో ప్రత్యేకమైనది ఏదైనా ఉందంటే, మనిషికి పతనాన్ని తీసుకొస్తుంది ఏదైనా ఉందంటే ఆ తోట మధ్యలో ఉన్నది. ఒకసారి దాన్ని గుర్తు చేసుకుందామా? ఏమంటుందో మాట ఒకసారి చదువు.
మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షఫలం అంటారు. అవునా కాదా? చదవండి. ఆ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినవచ్చు. రెండో అధ్యాయం 16-17 వచనాలు. మరి దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతముగా తినవచ్చు. తర్వాత అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. ఇదేంది ఈ మాట? దిమనస్కుడు రెండు మనస్సు. తన వలన తనకి ఏమైనా ప్రభైన వలన తనకేమైనా దొరుకుతుందని తలాంచుకొని రాదు అంటున్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో అస్థిరుడిగా ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే మంచి చెడ్డలని ఇచ్చు. ఏంది ఫలం? మంచి చెడ్డలని ఇచ్చు. చదవనండి. తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. నీ వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవు. మనిషి యొక్క మరణం ఎందుకు వస్తుంది? మనిషి యొక్క పరిస్థితి ఎందుకు నడిపించబడుతున్న స్థితిలో మరణానికి దగ్గరైపోతున్నాడంటే ఇప్పుడు మంచి చేయలేకపోతున్నాడు, చెడు చేయలేక ఇప్పుడు మంచి చెడలను ఏం చేస్తున్నాడంటే రెండింటిని కలుపుకొని నడిపించబడుతున్నాడు కనుక మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ఏం చేయబడుతుందంటే ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈ అపోస్తులైన పౌలు గారు కూడా అంటున్న మాట అదే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. కానీ నేను రెండింటి మించి మధ్యలో ఇరుకొనబడి ఉన్నా. ఇక్కడ ఈ స్థితిని జ్ఞాపకం చేస్తే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షఫలం, దీన్ని మీరు తింటే నిశ్చయంగా చచ్చిపోతారు అంటున్నాడు. ఏమిటిది? ఇది ఏ విధమైన పరిస్థితిలో ఉన్నది? దిమనస్కుడు రెండు మనసుల చేత నడిపించబడుతున్న పరిస్థితి. హృదయాంతరంగం ఏం చేయబడుతుందంటే దిమనస్సు చేత నడిపించబడి ఇప్పుడు మంచి చేయాలని ఆలోచన ఉంది, చెడ్డ చేయాలని ఆలోచన ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? దేవుడేమో కోరుకుంటున్నాడు, శుద్ధిపరచుకోండి, పవిత్రపరచుకోండి, హృదయాన్ని శుద్ధిపరచుకోండి అంటున్నాడు. మరి మన జీవితాలు శుద్ధిపరచుకునే స్థితిలోనికి రావాలి. 4, దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయబడాలంటే తను తాను తగ్గించుకునే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలిసిన మాటలు చాలా ఉన్నాయి. తగ్గించుకునే స్వభావం చేత నడిపించబడితే తగ్గిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు దేవుని యందు ఏం చేయబడాలంటే 1 చెప్పండి, దేవునికి లోబడాలి. 2 చెప్పండి, అపవాదిని ఎదిరించాలి. 3 దేవుని సన్నిధిలో హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. 4 తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గింపు ఉంది? ఎక్కడుంది? మన ప్రభువైన యేసుక్రీస్తే తగ్గించుకున్నాం. ప్రతి విషయాల్లో తగ్గించుకున్నాం. ఆయన స్థితిని గుర్తు చేసుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు? తను తగ్గించుకొని శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. తను తగ్గించుకొని జ్ఞాపకం చేసుకుంటే అతడు ఏం చేశాడు? అందరూ రక్షణ పొందుకుంటున్నారు.
బాప్టిస్టం ఇచ్చి ఆహ్వానం ఏం చేస్తున్న పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే ఒక రక్షణ మార్గం చూపించినట్లుగా ఒక మార్గం చూపిస్తున్నప్పుడు అక్కడ పోయి, అయ్యా నీకు నేను ఇవ్వాలంటే నేను అర్హుని కాదు, యోగ్యుని కాదు అంటున్నాను. ఆ పరిస్థితులు కూడా తన జీవితంలో ఏమంటున్నాడు, నీతి యావత్తు ఇలా జరిగించబడాలి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు చూపిస్తున్నాడు అన్నిటి విషయాల్లో. ఆయన తగ్గించుకున్నాడు. ఇంకా అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలోకి వచ్చింది నేను పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయడానికి వచ్చా. ఆమేన్. అంటే తనలో తన యొక్క జీవితంలో ఎంతగా తగ్గించుకున్నాడు ఇక్కడ కనబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు 2వ అధ్యాయం 5వ వచనంలో, శిలువ మరణము పొందినంత విధేయతను చూపించి తను తాను తగ్గించుకొనెను. ఎంత తగ్గించుకున్నాడు? తీర్పు తీర్చు దేవుడికి తను తాను అప్పగించుకున్నాడంట. ఏ నేరం లేనివాడు మరి తన జీవితంలో ఒక నేరస్తుడిగా నిలబడే స్థితికి వచ్చాడు. మనిషి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు మనిషిలా పుట్టాడు, మరి మనిషిలాగా తన జీవితం నడిపించబడుతున్నాడు. అయితే మనిషికి ఉన్న స్వభావం ఏంటంటే, మనిషి యొక్క జీవితంలో కోపము, ద్వేషము, అపవిత్రత, ఇక ఇవన్నీ కలిగి ఉండవలసిన వాడు ఇప్పుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుంటే, ఉమ్ము ఊసినా మెలకుండా ఉన్నాడు, దూషిస్తున్నా మెలకుండా ఉన్నాడు, తనను కొరడాలో కొడుతున్నా ఆయన మెలకుండానే ఉన్నాడు. ఆ శిష్యుడి చేత అప్పగించబడుతున్న స్థితిలో కూడా తను తగ్గించుకొని వారితో పాటు వెళ్ళిపోయాడా లేదా? ఆయన పిలిస్తే సమూహం వస్తుందని చెబుతాడు అక్కడ. అయినా కానీ తన జీవితంలో అంతగా తగ్గించుకున్నాడు? ఎందుకు తన యొక్క స్థితిని బట్టి అంతగా తగ్గించుకొని తన జీవితాన్ని నడిపించుకున్నాడు? ఆయన మన జీవితాలలో ఒక మాదిరి చూపించి ఇంతగా ఎందుకు చూపించాడు? ఈ లోకంలో జరుగుతున్న పరిమాణాలను బట్టి, భోగేచ్ఛలను బట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే పతనానికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారని దేవుడు ఒక మాదిరి చూపించిపోయాడు. ఈ మాదిరి చూపించింది ఎందుకు అంటే, మనము కూడా ఇదే స్థితిలో నడిపించబడాలని. అవునా కాదా? 1వ అనుభవంలో భోగేచ్ఛలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. 2వ అనుభవంలో ఈ భోగేచ్ఛల వలన కలిగే పరిస్థితులను బట్టి తనకు కలిగిన వానికి వాను హాని చేసుకున్న పరిస్థితి, యుద్ధము కలుగుతున్న పరిస్థితి, తన ఇంటి వారితో యుద్ధము కలిగే పరిస్థితి, తన సంఘములో ఆ యుద్ధము కలిగే పరిస్థితిని చేసుకొస్తున్నాడు. 4 దేవునితో యుద్ధము చేయబడే స్థితిలోనికి వస్తున్నాడు. దేవునికి శత్రువుగా మార్చబడుతున్నాడు. ఇప్పుడు నీ జీవితంలో ఇవన్నీ, ఈ భోగేచ్ఛలు నీ జీవితంలో ఈ విధమైన స్థితిలో నీకు పతనానికి తీసుకెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడు నీ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఇదే.